పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన 10 ఏళ్లకి పోటీలో దిగిన 5 ఏళ్లకి తొలి విజయం దక్కింది. పిఠాపురం వాసులు ఆయనకి అఖండ మెజార్టీతో పట్టం కట్టారు. అలాంటి నియోజకవర్గం విషయంలో పవన్ కళ్యాణ్ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గ వాసుల సమస్యల పరిష్కారానికి తానెంతో కృషి చేస్తున్నాను అంటూ ఆయన ఇటీవల స్వయంగా ప్రకటించారు. నియోజకవర్గానికి పెద్దగా సమయం ఇవ్వడం లేదన్న వాదన వాస్తవం కాదు అంటూ ఆయన చెప్పుకున్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి శాశ్వతంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ క్లియర్ చేయడానికి తాను కృషి చేస్తున్నట్టుగా ఆయన చెప్పుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. పిఠాపురం నిజంగా అభివృద్ధి అయితే అంతా హర్షిస్తారు. పవన్ కళ్యాణ్ మార్క్ డెవలప్మెంట్ చూపిస్తే జనం మళ్ళీ ఆయన్ని ఆదరిస్తారు. కానీ ముందు సొంత గూటిని చక్కదిద్దుకోవడంలో కూడా ఆయన ఆశించినంత శ్రద్ధ పెట్టడం లేదు. పిఠాపురంలో జనసేన ఇప్పటికే 2 వర్గాలుగా మారిపోయింది. జన సైనికులంటే సఖ్యంగా సాగుతారు, ఐక్యంగా ఉంటారు అనేటువంటి పేరు ఉండేది. అలాంటిది అధికారం దక్కిన తర్వాత ఆధిపత్యం కోసం మొదలైనటువంటి పోరాటంలో ఆ పార్టీలోనే 2 శిబిరాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురంలో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య గ్యాప్ చాలా పెరిగింది. వర్మ, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా కేంద్రంగానే పోటీ పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి తరుణంలో జనసేనలోనైనా ఐక్యత ఉందా అంటే అది కూడా కనిపించట్లేదు. ఆఖరికి అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన శ్రేణులు కొట్లాటకి వరకు వెళ్ళేటువంటి సీను ఆశ్చర్యం కలిగించింది. జనసేన అంటే క్రమశిక్షణ గల పార్టీ, జన సైనికులు అని చెప్పుకుంటారు. ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధమైనప్పుడు అందులో ఉన్నటువంటి సైన్యం అంతా సఖ్యంగా ఉంటేనే ఆ యుద్ధం విజయ తీరాలకు చేరుతుంది. సైన్యంలో సైన్యమే కొట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తే అది ఎక్కడికి దారితీస్తుందో అందరికీ తెలుసు. ఇప్పుడు పిఠాపురంలో జన సైన్యంలో సకల రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అనేక రకాల చిక్కులు కనిపిస్తున్నాయి. ఒకరి మీద ఒకరు పెత్తనం కోసం పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. పై చేయి కోసం ఏకంగా తగులాటకి బహిరంగంగా దిగేటువంటి పరిస్థితి వచ్చేసిందంటే పిఠాపురంలో జనసేన ఏ దిశలో ఉందో చాటుతోంది. ఇలాంటి పరిస్థితిని అధిష్టానం చక్కదిద్దాల్సి ఉంది. కానీ ఎందుకో అసలు పట్టించుకుంటున్న దాఖలాలే కనిపించట్లేదు. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిని పెట్టాం కదా, ఆయనే చూసుకుంటారు అంతా అని పవన్ కళ్యాణ్ భ్రమంలో ఉన్నారేమో. కానీ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాసుది కూడా పిఠాపురం కాదు. ఆయన పక్కన అనపర్తి నుంచి రోజు షటిల్ అప్ అండ్ డౌన్ చేస్తూ వస్తున్నారు. అలాంటి నాన్ లోకల్ లీడర్ పిఠాపురంలో పరిస్థితిని ఎట్లా చక్కదిద్దగలరు? ఎంతవరకు చక్కదిద్దగలరు? గ్రూపు రాజకీయాలు ఏర్పడి నేరుగా మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలోనే పేకలు పట్టుకునేటువంటి వారి వరకు కార్యకర్తలు వచ్చేస్తుంటే ఇక ఎప్పుడు సఖ్యత కుదిర్చేది? ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్కి 5 ఏళ్ల తర్వాత విజయం రుచి కనిపించినటువంటి పిఠాపురంలో పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సి ఉంది. ఇలాంటి స్థితి మరింత ఉధృతం కాకుండా, మరింత దిగజారిపోకుండా పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలో దిగి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆయన అంత శ్రద్ధ పెట్టడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో పిఠాపురంలో జనసేన ఏమవుతుంది? ఇలాంటి విభేదాలతో పరువు తీసుకుంటున్నటువంటి వైనం ఎంత చేటు తెస్తుంది? అధినేత వ్యవహారానికి తగ్గట్టుగా కాకుండా అందుకు విరుద్ధంగా జనసేనలోనే పాత కొత్త నేతల మధ్య కలహాలు పెరుగుతున్నటువంటి వైనం ఎంత సమస్యగా మారబోతుంది? ఇవన్నీ ఒకసారి జనసేన అధిష్టానం ఆలోచించుకుంటే జనసేన పార్టీకి మేలు జరుగుతుంది.